మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. దేవుళ్ల పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యావసర ధరలు పెరిగాయని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గుతాయని అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా కనబడుతున్నది. రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి. అది తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ సెగ్మెంట్ లో 17 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నది. ఈ తెలంగాణ నుంచి 17 సీట్లు ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా ఎంఐఎం మీద బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నది. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది. హైదరాబాద్ కూడా ఎంపీని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మంచి రోజులు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మైనార్టీ సోదరులకు కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలన్నదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసిసి కానీ స్టేట్ కానీ అంతా కూడా చాలా మేము పకడ్బందీగా ఆ ప్రయత్నం కొనసాగుతున్నది. ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపరు, వీళ్ళు నోరెప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా కనబడుతున్నది. రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి. అది తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ సెగ్మెంట్ లో 17 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నది.